రాష్ట్ర సాధన ఎవరి ద్వారా వస్తుందా, ఎప్పుడు వస్తుందా అనేసి తెలంగాణ బిడ్డలందరూ ఎదురు చూసినటువంటి సందర్భం. తెలంగాణ బాపు కేసీఆర్ గారు ఆనాడు 14 ఏళ్ళు ఉద్యమం ఒక్కడితో మొదలైనటువంటి ఉద్యమాన్ని 4 కోట్ల మంది ప్రజలకు అందజేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ఆనందంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము అనేసి అంటే అది కేసీఆర్ గారి మరి ఉద్యమ దార్శనికతకు నిదర్శనము. ఎంతోమంది ప్రజలు మరి తెలంగాణ బిడ్డలందరూ కోరుకున్నటువంటి సుదినం ఈరోజు. అటువంటి రోజున మరి ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి వారి నాయకత్వంలో వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఈరోజు మరి ఏదైతే కలలు కన్నామో బంగారు తెలంగాణ అభివృద్ధి దిశగా కావచ్చు అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో మరి ఏదైతే తెలంగాణ బిడ్డలందరూ కోరుకుంటున్నారో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి పాలన కొనసాగించాలనేసి ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ నెరవేర్చాలి అనేసి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం సుదీర్ఘకాలం పాటు, ఎందుకంటే 69 నుండి మొదలుపెట్టి మలిదశ ఉద్యమం వరకు కూడా అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగితే అయినప్పటికీ కూడా సిద్ధించలేనటువంటి పరిస్థితి, ప్రజల ఆకాంక్ష నెరవేరలేనటువంటి పరిస్థితి. మలిదశ ఉద్యమంలో అప్పుడు జరిగినటువంటి గ్యాప్స్ మరి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఆలోచించి గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా పదవికి రాజీనామా చేసి తృణప్రాయంగా నా తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాధించడం కోసం, ఆకాంక్ష నెరవేర్చడం కోసం నా పదవి ఒక లెక్క కాదు అని చెప్పేసి గండి కోసతోని రిజెక్ట్ చేసి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పి ప్రధానంగా ఆ రోజు పట్టమని 10 మందితో 11 మంది కూడా లేనటువంటి పరిస్థితిలో గుండె నిబ్బరంతో తెలంగాణ లక్ష్యంగా అడుగులేసినటువంటి గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అనేక ఆందోళనల నేపథ్యంలో ఒక ఉద్యమ రూపంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిరిపడుతూ ఉంటే అప్పటికి చివరికి ఇంకా తెలంగాణ రాదేమో అనేటువంటి ఆలోచనతో చాలామంది పిల్లలు, విద్యార్థి నాయకులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చెలించిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని పదవులు ఉంటేనే ఏముంటేనే తెలంగాణ రాష్ట్రమే కావాలి, మన తెలంగాణ రాష్ట్రం దక్కుతేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి భయపడిపోయినటువంటి సమాజం చివరి దశలో ఆమన్న నిరాహార దీక్ష శరణ్యం, నా ప్రాణం కూడా తెలంగాణ తెచ్చుడా, కేసీఆర్ సచ్చుడా, తెలంగాణ వచ్చుడా అనేటువంటి నినాదంతో బయలుదేరినటువంటి కేసీఆర్ గారు ఆమన్న నిరాహార దీక్షతో మరి ఢిల్లీ పెద్దలని గడగడలాడించి ఇవ్వక తప్పదు అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ఈరోజు అద్భుతాలు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి సారథ్యంలో ఆ రోజు ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో, ఉవ్వెత్తున జరిగిందో, ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి నాయకుడు మళ్ళీ ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఊహించని విధంగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి అద్భుతాలు సృష్టించి సంక్షేమం, అభివృద్ధి అంటే కేరాపెక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా చేసినటువంటి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ జిల్లా ప్రజానికానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.